అమ్మయ్యా ఈరోజు ట్యూషన్ అయిపోయిందిరా. అవునరా మామ, ఈరోజు December 31 కదా. ఈరోజు నైట్ కి ఏం ప్లాన్ చేద్దాం? ఏముందిరా మామ, ముందు మా ప్రభాస్ అన్న సినిమా డైనోసార్ మూవీకి అయితే వెళ్ళిపోతాం. తర్వాత నైట్ 12 o'clock కి కేక్ కటింగ్ చేద్దాం, ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. మామ అంతా బాగుంది కానీ ఇవన్నీ చేయడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా? నాతో అయితే ₹1 కూడా లేదు మామ. మై హూనా, నేనున్నాను కదరా, మీరు భయపడకండి రా. నువ్వు ఉన్నావనే మా భయం రా. పోయినసారి మీ డాడీ జేబులో డబ్బులు తెచ్చి నువ్వు తన్నులు తినేది కాక మాకు కూడా తన్నులు తినిచ్చావు. జస్ట్ లీవ్ ఇట్ మామ, వెళ్ళి పానీపూరి తిందాం పదండి. హలో పానీపూరి బాయ్, 3 plates పానీపూరి ఇవ్వు. ఓకే బాయ్. బిల్ ఎంత అయింది బాయ్? 69 రూపీస్. నేను కడతారా మామా? ఈసారి నేను కడతాలేరా బిల్లు. వద్దురా మామ, నేను కడతాలేరా బిల్లు. లేదురా మామా, నేను కడతా మామా బిల్లు. వద్దురా, నేను కడతాలేరా. లేదురా మామా, నేనే కడతాను ఈసారి. వద్దురా మామ, నేనే కడతాను. నేను కడతా. లేదురా, నేను కడతా. నేనే కడతారా? వద్దురా, నేను కడతా. ఎందుకు కూడా పడుతున్నారా? నేను కడతాలే బిల్లు. అవునా? అయితే నువ్వే కట్టరా. అవునరా, నువ్వే కట్టు. అరే మామ, మీరు అంటున్నారని ఏదో మాట వరుస ఊరికి అలా అన్నాను రా. మేము సీరియస్ గా తీసుకున్నాం రా, నువ్వే కట్టు. లేకుంటే అప్పు పెట్టు. ఏంట్రా ట్యూషన్ నుంచి లేట్ గా వచ్చావు? డాడీ, సార్ గారు క్లాస్ కొంచెం ఎక్కువ సేపు తీసుకున్నారు. మర్యాదగా నిజం చెప్పురా, నువ్వు పానీపూరి తినడానికి వెళ్ళావు కదా, ఎన్నిసార్లు వెళ్తావు అక్కడికి? పానీపూరి మంచిది కాదని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? లేదు డాడీ, ఈ రోజు నేను పానీపూరినే తినలేదు. అబద్ధం చెప్పుకురా. నువ్వు నీ ఫ్రెండ్స్ ఇద్దరు పానీపూరి కొట్టి దగ్గరికి వెళ్ళడం నేను చూసాను రా. డాడీ, అది మేము అక్కడికి వెళ్ళింది పానీపూరి తినడానికి కాదు. మరి ఎందుకు వెళ్ళారా? పానీపూరిని ఎవరు తినద్దని చెప్పడానికి వెళ్ళాం డాడీ. రే చెత్త నా కొడుక, అబద్ధం చెప్తే నమ్మేలా ఉండాలిరా, ముఖం మీద ఉమ్మేలా ఉండకూడదు. పోయి ఫ్రెష్ అవ్వు. థ్యాంక్ యూ డాడీ. రే, డబ్బులు మొత్తం సెట్ అయిపోయాయి కదా ఇప్పుడు? మామ, డబ్బులు మొత్తం సెట్ అయిపోయాయి. ఇక మనం ఈ 31st ఎంజాయ్ చేసేది ఒకటే మిగిలింది. పదండ్రా మామ, సినిమా టైం అవుతుంది. పదండి రా. రే మామ, ఆ యాడమ్ గడ ఎక్కడికి వెళ్ళారా? నాకు కూడా తెలియదు మామ, వాడు ఎక్కడికి వెళ్ళిండో. టైం చూస్తే 12 అవ్వడానికి వస్తుంది. వాడు ఎక్కడికి వెళ్ళిండో ఏమో. మామ ఇక్కడ చూడండి రా. అక్కడ ఏం చేస్తున్నావురా? కేక్ పెట్టలేవు నాకు. అరే, ఇంకా కేక్ కూడా కట్ చేయలేదురా. అప్పుడే ఎట్లా ఇస్తాం రా కేకు? లేదురా, పోయిన సంవత్సరం నాకు కేక్ పెట్టలేదురా. అరే మామ, అది అప్పుడు లేరా, ఇప్పుడు ఇస్తలేరా కేకు? కిందకి రా. సరే మామ, వస్తున్నా. అబ్బా, నన్ను అంటే ఇరిగిందిరా బాబోయ్. 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్. నాకు దొరికింది ఫుల్ బాటిల్ బియర్. అరే మ్యాక్సిమ్, ఆ యాడమ్ గారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారా? అవును కదరా, ఆ యాడమ్ గారు ఎక్కడికి వెళ్ళారా? కేక్ కట్ చేసిన నుంచి అసలు కనపడ్డమే లేదురా వాడు. శ్యామల శ్యామల, ఓ నా శ్యామల. ఎవడ్రా వాడు కుక్కల మరుగుతున్నాడు? రే మామ, శ్యామల వాళ్ళ డాడీకి మా లవ్ మ్యాటర్ తెలిసిపోయిందంటరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఒక ఫుల్ బాటిల్ బీర్ తాగానురా. తర్వాత ఏం చేస్తావురా? ఇంకో ఫుల్ బాటిల్ బీర్ తాగుతానురా. శ్యామల, ఓ నా శ్యామల, నీకు నేనున్నాడే శ్యామల. రే మామ, లేవరా, ఇంటికి పోదాము. లేవరా? లేదురా మామ, ఈ రాత్రికి నా శ్యామలని లేపుకొని పోతాను. వస్తున్నా శ్యామల. రే మామ, వీటికి ఫుల్ కైపోయింది, వెళ్ళి మజ్జిగ ఇద్దాం పదా. సరే మామ, పద. ఎక్కడికి వెళ్తున్నారా? నేను శ్యామలని లేపుకొని పోవాలి. మీరు నా ఫ్రెండ్స్ రా, నాకు హెల్ప్ చేయండి రా. అరే, ఎక్కడికి వెళ్ళారా వీడు? అవునరా, ఎక్కడికి వెళ్ళారా వీడు? తాగుబోతు. పోయినసారి విమల అన్నాడు, ఈసారి శ్యామల అంటున్నాడు. ఎక్కడ పోయాడో ఏమో. ఏముందిలేరా మామ, ప్రతిసారి లాగే ఈసారి కూడా వెతుకుదాము. దొరికినాడే ఇంటికాడ ఇడిచొద్దాము, లేకపోతే మన ఇంట్లోకి వెళ్ళి మనం పడుకుందాం. అవునరా మామ, అంతే. పద, ఆ యాడమ్ గాని వెతుకుదాం. పదరా మామ. ఇదిగోరా, కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి కొత్త బైక్ కొనించా, జాగ్రత్తగా నడుపు. ఇంకెప్పుడు నన్ను బైక్ కొనివ్వు అని అడక్కు. అలాగే డాడీ, అవన్నీ తర్వాత డాడీ, ముందు బైక్ కిస్ ఇవ్వండి. ఇదిగోరా, అలాగే ఈ బైక్ లో ఇంకేమైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం డాడీ. బాయ్ డాడీ, థ్యాంక్ యూ డాడీ, హ్యాపీ న్యూ ఇయర్ డాడీ. బైక్ లో 50 రూపాయలు పెట్రోల్ వేయించారా? వెళ్ళిపోయాడు. వీడికి అసలు నిదానమే లేదు, బైక్ ఎలా నడుపుతాడో ఏమో. కొత్త సంవత్సరము, కొత్త బైక్,
ఏమైనా ఫీలింగ్ ఉందా ఇప్పుడు? రే అలోక్ మామ ప్రాబ్లం రా. ఈ సంవత్సరంలో నాకు అప్పుడే ప్రాబ్లం వచ్చిందా? ఏం ప్రాబ్లం రా? మన యాడమ్ గారు నిజంగానే లేచిపోయారా? ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, మన యాడమ్ గారు శ్యామలతో లేచిపోయారా? చిచి, మన శ్యామల యాడమ్ గారితో లేచిపోయిందిరా. పోలీసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మనల్ని ఇద్దరు పట్టుకునేది, జైల్లోకి వేసేది. ఎందుకురా? మనం ఇద్దరమే కదరా వాడికి బెస్ట్ ఫ్రెండ్స్, కాబట్టి మనల్ని పట్టుకుంటారా. అవును కదా. రే పద పద, బైక్ ఎక్కు. మనం ఇక్కడ ఉండకూడదు. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? అయితే మీ ఇంటికి వెళ్దాం పద. ఏంట్రా మామ బైక్ ఆపావు? అరే మామా, అక్కడ చూడరా, పోలీసు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే బాబు ఇక్కడ రండి. సార్ వస్తున్నాం సార్. చెప్పండి సార్, ఇంట్లో వాళ్ళంతా అరే బాగున్నారా? బాబు ఏం మాట్లాడుతున్నారా? హెల్మెట్ ఎక్కడ ఉంది? సార్ ఇది కొత్త బైక్ సార్. కొత్త బైక్ అయితే హెల్మెట్ పెట్టుకోకూడదా ఏంటి? అట్లా అని ఏం లేదు సార్. బైక్ కి పూజ చేసాం సార్, హెల్మెట్ కి చేయలేదు. ఇంట్లో పూజ గదిలో పెట్టొచ్చాను. మా డాడీ పూజ చేసింటాడు సార్. ఇంటికి వెళ్ళి హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తాను సార్. నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ సార్. సర్లే గానీ బండి నెంబర్ చెప్పి ఇక్కడి నుంచి కదులు. 205 AP సార్. ఇక పద. పదరా మామా. మా ఇల్లు వచ్చిందిరా. పెట్రోల్ అయిపోయిందిరా. సర్లే మామ, బండి పక్కన పార్క్ చేసి ఏం చేయాలో ఆలోచిద్దాం పదా. ఏం చేద్దాం మామ? ప్లాన్ ఏంటి చెప్పు. ఏం లేదురా, మనం ఎలాగో పోలీసుల దగ్గరికి వెళ్ళాల్సిందే కాబట్టి శ్యామల వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి మనమే లొంగిపోదాం. మనకి ఆ యాడమ్ గానికి ఎటువంటి సంబంధం లేదని చెప్దాం. ఇలా అయితేనేరా మనం తప్పించుకోగలం. అవును మామ, నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. పద, ఎట్లయితే గట్లే. ఇప్పుడు వెళ్ళామంటే తగ్గేదే లేదు. అవును మామ, పదా. ఎక్స్క్యూజ్ మీ సార్, వి ఆర్ ఫ్రమ్ శ్యామల ఫ్రెండ్స్. శ్యామల ఫ్రెండ్సా? రే ఏంట్రా, ఎవర్రా మీరు? సార్ వి ఆర్ శ్యామల ఫ్రెండ్స్. రే ఇంకొకసారి మీరు నా బిడ్డ శ్యామల ఫ్రెండ్స్ అన్నారనుకో, మీ ఇద్దరిని ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తా. సారీ సార్. ఇప్పుడు చెప్పండి మ్యాటర్ ఏం ఏంటి? లేదు సార్, మీ బిడ్డ శ్యామల ఎవరితోనో లేచిపోయిందంట అవునరా? కదా. దానికి మీకు ఏమైనా సంబంధం ఉందా? చెప్పండి. సంబంధం ఉందా లేదా చెప్పండి, లేకపోతే చంపేస్తాను. మాకేం సంబంధం లేదు సార్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారా? సార్ అది శ్యామల నిజంగానే లేచిపోయిందా లేకపోతే ఫేక్ న్యూసా అని తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాం సార్. రే తెలుసుకొని ఏం చేస్తారా చెప్పండి. వీఆర్ ఫ్రమ్ న్యూస్ రిపోర్టర్ సార్. వెళ్ళిపోండిరా ఇక్కడి నుంచి. ఓకే సార్, రేపు పదరా. ఏంట్రా నీకు స్పెషల్ గా చెప్పాలా? వద్దు సార్. రే మామా ఆగరా. ఏమైందిరా? అక్కడ చూడరా. ఈ లోకం ఇంతేనయ్యా, నా జీవితం వరద పాలయ్యా. రే యాడమ్, నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? ఈ జీవితం ఇంతేనయ్యా. మిత్రులారా, మీరేం చేస్తున్నారు ఇక్కడ? అరే ముందు నువ్వు ఇక్కడ ఏం చేస్తావో చెప్పరా. నా జీవితం మీద విరక్తి పుట్టి వరల్డ్ కప్ కొట్టి ఇక్కడ పడిపోయాను రా. వీడికి ఇంకా కైపు దిగినట్లు లేదు. అరే రాత్రి ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ మొత్తం చెప్పరా. సరేరా, మీరిద్దరు నా కోసం మజ్జిగ తీసుకురావడానికి వెళ్ళారు కదా రాత్రి. వెళ్ళాము. తర్వాత ఏం జరిగింది? తర్వాత కొంచెం లెగిసి వాకింగ్ చేద్దామని అలా వెళ్ళండి రా. శ్యామల, ఓ విమల, సారీ విమల పైన సంస్థలో వారు కదా, ఈ సంస్థ శ్యామల. శ్యామల, ఓ శ్యామల, ఓ మిస్ యూ, లవ్ యూ శ్యామల. ఏ జంబర గింబల లవ్ యూ శ్యామల. శ్యామల, శ్యామల యాడమ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? యాడమ్, నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు, నేను నీకు మాత్రమే చెప్తున్నాను. ఏం విషయం శ్యామల? నీతో ఫ్రెండ్షిప్ చేయడం వల్లనే ఊర్లో ఉన్న అన్ని పానీపూరి బండ్ల దగ్గరికి నువ్వు తీసుకొని వెళ్దావు. మంచి మంచి అబ్బాయిలు అందరినీ పరిచయం చేసావు. నాకు ఒక మంచి అబ్బాయిని నువ్వే సెట్ చేసావు. ఏం మాట్లాడుతున్నావు శ్యామల? సారీ యాడమ్, నాకు టైం లేదు. నేను ఈ ఊర్లో ఉన్న నంబర్ 1 పానీపూరి అతనితో నేను లేచిపోతున్నాను. ఇక వెళ్దామా? సరే. థాంక్ యూ యాడమ్, నీ వల్లనే శ్యామల నాకు సెట్ అయ్యింది. నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ యాడమ్. సరే యాడమ్, నేను వెళ్ళి వస్తా. నాకు అన్న బాబు పుడితే నీ పేరే పెట్టుకుంటాను యాడమ్. నీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను యాడమ్.
పోయిన సంవత్సరం విమల వెళ్ళిపోయింది, ఈ సంవత్సరం శ్యామల వెళ్ళిపోయింది. ఈ బాధ అంతా తగ్గాలంటే వరల్డ్ కప్ కొట్టాల్సిందే. నా శ్యామల నన్ను విడిచి వెళ్ళకుమా, పదే పదే నా మనసే నిన్నే తలుచుకుంటుంది. వద్దన్నా వినకుండా వరల్డ్ కప్పే కొట్టేయమంటుంది. అదిరా మామ జరిగింది. నా శ్యామల లేచిపోయిన విషయం నిజమే, కానీ నాతో లేచిపోలేదురా. మామా యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ రా. పోయిన సంవత్సరం విమల వెళ్ళిపోయింది, ఈ సంవత్సరం శ్యామల వెళ్ళిపోయింది. అందుకేరా మాలాగా సింగిల్ గా ఉండమంటాము. ఇప్పుడు చూసావా దూల తెలింది. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మమ్మా. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఐ హోప్ ఈ షార్ట్ ఫిల్మ్ మీ అందరికైతే నచ్చిందా కూడా. నచ్చినట్లయితే తప్పకుండా 2K లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి. షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసేది మన ఛానల్కి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మనకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ పైన ట్యాప్ చేసేసేయండి. జై హింద్.